మనం ఒక సైకిల్ షాప్ అయితే విజిట్ చేయడానికి పోతా ఉన్నాం. అంటే దాదాపు మనకొక స్పేర్ పార్ట్స్ కావాల్సి దాంట్లో చూద్దామని ఎళ్ళామనమాట. అది మామూలుగా లేదు. అసలు మామూలుగా దాంట్లో పోయి వచ్చేటప్పుడైతే మాకు నిజంగా నవ్వొచ్చింది. అందుకని నవ్వుకుంటూ వస్తా ఉన్నాం. నిజంగా మనం గూడా ఒక సైకిల్ కొనలేస్తామని నాకనిపిచ్చింది. మనం కారు కొంటాం గాదు. ఇండియాలో, జర్మన్‌లో ఒక సైకిల్ కొంటే మనం పెద్ద గొప్పోళ్ళం అనిపిచ్చింది నాకు. అంటే ఒక సైకిల్ ఉంటే నిజంగా మనం కోటీశ్వరుల కింద లెక్కేమో అనిపిచ్చింది నాకు. ఇక మినిమమ్ మీకు రేట్లయితే దాదాపుగా 30,000 కాంచి స్టార్ట్ అవుద్ది. మినిమమ్ 30,000 లేనిదే మీకు సైకిల్ అయితే రాదు. ఇది సైకిల్ ఎలా ఉన్నదని చూసుకోవటం కోసం వీళ్ళొక ట్రాక్ అయితే కట్టారు. దీని మీద మనం ట్రయలేసుకోవచ్చు. ప్రతి సైకిల్ కూడా ట్రయలేసుకొనైతే చూసుకోవచ్చు. మనకి ఏ సైకిల్ ఎలా ఉందన్నది. ఇక మనం ఒకసారి సైకిల్ రేట్లయితే చూద్దాము. ఇది చూసారుగా 46,99 అంటే దాదాపు 4,00,000 ఈ సైకిల్. ఈ సైకిల్ రేట్ వచ్చేసి రూ. 4,00,000 అనమాట. ఈ సైకిల్ వచ్చేసి దాదాపుగా మీకు రూ. 3,00,000 చిల్లర ఉంది దీని రేట్ వచ్చేసి. ఇక్కడ మామూలు సైకిల్ మీకు దొరకటం కష్టం అనమాట. ఇది మామూలు సైకిల్ అనమాట. 399 అంటే దాదాపు నాకు తెలిసి 35,000 చిల్లర అనమాట ఆ సైకిల్ కూడా. అది మామూలు సైకిల్ ఇవన్నీ. అవి 35,000. ఒక టైర్ కొనాలంటే దాదాపు రూ. 1,00,000 90,000 ఉందనమాట ఒక టైరు. 8,00,000 బైక్ కొంటే మనం దాని టైర్ వచ్చేసి 90,000 నుంచి రూ. 1,00,000 ఉందనమాట. ఇది చూసారుగా ఇది. దీని రేటు చూసారు కదా 7,999 ఇక్కడ యూరోస్ అనమాట. మన రేట్లో వచ్చేసి దాదాపుగా 8,00,000 చిల్లర అవుతుంది ఈ సైకిల్. మనం కొనాలంటే మన డబ్బుల్లో దాదాపుగా రూ. 8,00,000 పెట్టాలి ఈ సైకిల్కి. చూసారుగా రేటు 7,999. ఇక్కడ అన్నీ కూడా 999 ఉంటాయి. మన దగ్గర ఉన్నట్టే ఉంటాయి. ఈ సైకిల్ చూసారా ఇది కూడా దాదాపుగా 6,00,000 చిల్లర. ఇప్పుడు మనం అనుకున్న బైకులు మొత్తం కూడా దాదాపు 8,00,000 పైనే అనమాట. 8,00,000 సైకిళ్ళు అనమాట అవన్నీ. అవి వాళ్ళు అలా పెట్టారనమాట. మనం బైకులు అయితే ఎలా పెడతామో ఇవి కూడా అలా పెట్టారనమాట. ఇక్కడ ప్రతిదీ కూడా మనం చూసాం కదా రేట్లు ఎలా ఉంటాయో. ఇక్కడ యూరోస్ కదా, ఇక్కడ వీళ్ళ రేట్లో వీళ్ళకి తక్కువ అనిపించచ్చు, కానీ మన రేట్లో మాత్రం మనం సైకిల్ కూడా ఇక్కడ కొనలేమన్నమాట. ఇవి అన్ని వికలాంగులకి, తర్వాత చిన్నపిల్లలకి సంబంధించిన సైకిల్స్ అనమాట. ఈ చిన్నపిల్లలు మనం తీసుకుపోవడానికి అంటే వెనక సైకిల్ తిరిగించుకొని కూడా వీటిని తీసుకెళ్తారు. ఈ సైకిల్ కూడా దాదాపు 3,00,000 పైన ఉన్నది. ఈ మామూలు సైకిల్ ఇక్కడ మనకు దొరకవు. దాదాపు మనం 30,000 పెట్టుకోవాలి. మన దగ్గర మామూలు సైకిల్ మనం కొన్న సైకిళ్ళు, ఇలాంటి సైకిల్ కొన్నా, మామూలు సైకిల్ కొన్నా మనం దాదాపుగా 30,000 అయితే మనం ఇక్కడ సైకిల్కి పెట్టాల్సిందే. ఇది చూసారా ఇది కూడా దాదాపు నాకు తెలిసి 3,00,000 పైనే. ఇవి కూడా 3,00,000 పైనే సైకిల్. మీరు ఏదైనా 3,00,000, 4,00,000, 6,00,000, 8,00,000 ఇట్లా దాదాపుగా సైకిల్ రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి. షాప్ అయితే చాలా పెద్ద షాప్ అనమాట. మీకు ఇవన్నీ స్పేర్ పార్ట్స్, మీకు ప్రతి స్పేర్ కూడా దొరుకుతుంది. అవి కూడా అంతే ఉంటాయి కాస్ట్. మన సైకిల్ని బట్టి ఆ స్పేర్లో కాస్ట్ ఉంటాయి. మీరు సైకిల్ మీద వేసుకున్న డ్రెస్సు, హెల్మెట్, ఇక్కడ ప్రతి సైకిల్కి హెల్మెట్ పెట్టుకోవాలన్నమాట. హెల్మెట్ దానికి బెల్ ఉంటుంది, లైట్ ఉంటుంది. మనం వెనకడ చూసిన విధంగానే ఇక్కడ కూడా ఉంటాయి.